Welcome children to the wonderful world of Chitty Chitty Stories, where anything is possible if you just believe. ఆ పాలకొల్లు ఎంతో అందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో ఒక ప్రశాంతమైన గ్రామముంది. ఆ గ్రామం పేరు పాలకొల్లు. ఒకప్పుడు బంగారు పంటలతో ప్రసిద్ధి పొందిన ఆ భూమి ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది. ఎండిపోయిన పొలాలు, ఎండిన బావులు, సంతోష గీతాలు మట్టిలో కలిసిపోయాయి. అక్కడ ప్రజలు ఇక ఎప్పుడైనా భూమిలో పచ్చని పంట పొలాలు చూస్తామా అని పూర్తిగా ఆశలు వదిలేసుకున్నారు. కాని ఆశ కోల్పోయిన వారిలో ఒకడు మాత్రం ఇంకా కలలు కంటూనే ఉన్నాడు. అతనే రాము, వదిలిపెట్టని రైతు. పాలకొల్లు గ్రామంలోని చాలామంది సుఖజీవనాల కోసం పట్టణాలకు వెళ్ళిపోయారు. కాని రాము మాత్రమే నిలిచిపోయాడు. నేను వెళ్తే మన పొలాలకు ప్రాణం ఎవరు పోస్తారు అని మెల్లగా అన్నాడు. ప్రతి ఉదయం ఆలయ ఘంటలు మోగగానే అతను ఒంటరిగా తన పొలానికి నడిచేవాడు. అతని తోడు ఒక్కటే విశ్వాసం. రోజులు గడిచాయి. సూర్యుడు మరింత మండిపోయాడు. రాముని చేతులు గట్టిగా పొడవుగా మారాయి. పక్కవారు దయతో చూశారు. దీన్ని చేసి ప్రయోజనం లేదు అన్నారు. కాని రాము మాత్రం నవ్వుతో నేలవైపు చూశాడు. అతనికి నమ్మకముంది. పాలకొల్లు మళ్లీ పువ్వులు పూస్తుంది. అది అద్భుతాలతో కాదు, అది నమ్మకంతో, చెమటతో, తన విశ్వాసంతో. ఒక సాయంత్రం అతను నేలలో లోతుగా తవ్వుతుండగా కోడాలి ఏదో మృదువైనదాన్ని తాకింది. చేతిని వేసి చూశాడు. నీరు. ఆ దృఢమైన నేల కింద దాగి ఉన్న జీవజలమది. రాము నవ్వాడు. ఆనందంతో కళ్ళలో కన్నీళ్లు పొర్లాయి. మట్టిమీద కన్నీరు జారిపడింది. ఏళ్ల నిశ్శబ్దం తర్వాత పాలకొల్లు నీళ్లు మళ్లీ తిరిగి వచ్చాయి. ఆ ఊటతో రాము చిన్న కాలువ తవ్వాడు. నీటిని పొలమంతా ప్రవహించేలా చేశాడు. మెల్లగా పచ్చదనం తిరిగి వచ్చింది. చిన్న మొలకలు గాలిలో ఊగుతూ కొత్త పంటల హామీని చెబుతున్నారు. కొన్ని నెలల తర్వాత, ఏళ్ల తర్వాత పాలకొల్లులో పండుగ వచ్చింది. డప్పులు మోగాయి. పిల్లలు నవ్వారు. స్త్రీలు ధాన్యం బుట్టలతో నాట్యం చేశారు. రాము మాత్రం నిశ్శబ్దంగా, ఆనందంగా నిలిచాడు. ఎండిన నేలను ఆశగా మార్చిన మనిషిగా. ఏళ్లు గడిచాయి. పాలకొల్లు ఇంకా పచ్చగా ఉంది. రాముని గురించి ప్రజలు ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. గ్రామ రూపకర్త అని పిలుస్తారు. అతను కేవలం భూమిని మాత్రమే కాదు, వారి మనసులను కూడా పునర్నిర్మించాడు. అతని కథ ప్రతి రైతుకు ఒక పాఠమైంది. విశ్వాసముంటే ఎండిన నేల కూడా పూస్తుంది. ప్రతి గ్రామానికి ఒక హీరో ఉంటాడు. ప్రజలపై రాజ్యం చేసేవాడు కాదు, భూమికి జీవమిచ్చేవాడే నిజమైన రాజు. పాలకొల్లులో ఆ హీరో రాముడే. ఆయనే గ్రామ రూపకర్త.